నార్త్ కొరియా అనేక అంశాల్లో ప్రత్యేకమైన దేశంగా ఉందన్నమాట. అది జూచే అని పిలువబడే రాజకీయ భావజాలాన్ని ఇది అనుసరిస్తుంది. దేశ రహస్య స్వభావాన్ని, దాని అంతర్గత వ్యవహారాలు మరియు దాని ప్రజల జీవన పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోవడం బయట వ్యక్తులకైతే ఒక సవాల్గా మారిందనమాట. ఇక్కడ పరిపాలన అనేది మనలాగా ఉండదన్నమాట. ఇక్కడ ఓన్లీ నియంత పరిపాలన అయితే ఉంటుంది. ఉత్తర కొరియాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తర కొరియా అధికారికంగా డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అని పిలవడం జరుగుతుంది అనమాట. ఉత్తర కొరియా ఆసియాలో ఉంది. చైనా, రష్యా మరియు దక్షిణ కొరియాతో సరిహద్దులు అయితే ఇది పంచుకుంటుంది అనమాట. ఉత్తర కొరియా యొక్క రాజధాని ప్యోంగ్యాంగ్ అనమాట. ఉత్తర కొరియాను ప్రస్తుతం పరిపాలిస్తుంది కిమ్ జోంగ్ ఉన్ అనమాట. ఇతను ఎవరో కాదు, కిమ్ ఇల్ సుంగ్ మనవడు అనమాట. దేశంలో సుమారు 25 మిలియన్ల జనాభా అయితే కలిగి ఉందన్నమాట. ఉత్తర కొరియా యొక్క అధికారిక భాష కొరియన్ భాష అయితే ఉంటుంది. ఉత్తర కొరియా అత్యంత కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను అయితే కలిగి ఉంది. ఈ దేశంలో మీడియా మరియు ఇంటర్నెట్ కు కఠినమైన సెన్సార్షిప్ కు ప్రసిద్ధి చెందిందనమాట. అంటే ఇక్కడ మీడియా గానీ ఇంటర్నెట్ గానీ పూర్తిగా సెన్సార్ చేయబడిన తర్వాత మాత్రమే అది ప్రజల వద్దకు. ఉత్తర కొరియా పెద్ద మిలిటరీ కలిగి ఉందన్నమాట. వీళ్ళు సుమారుగా 1 మిలియన్ కు పైగా యాక్టివ్ డ్యూటీ సైనికులు అయితే ఉంటారనమాట. ఇక్కడ ఎప్పుడు 1 మిలియన్ మెంబర్స్ అయితే ఎప్పుడు డ్యూటీలో ఉంటారనమాట సైనికులు. ఉత్తర కొరియా యొక్క జాతీయ జెండా చూసుకున్నట్లయితే ఎర్రటి నక్షత్రం అయితే ఉంటుంది. కొరియా పురాణాలలో పవిత్రమైన పీక్ టు పర్వతం యొక్క వర్ణన ఉంటుందన్నమాట. ఉత్తర కొరియా యొక్క జాతీయ గీతం అంటే మనం జనగణమన పాడుకుంటాం కదా, అక్కడ ఉండే జాతీయ గీతాన్ని అగుక్క లేదా పెట్రియాటిక్ సాంగ్ అని దీన్ని పిలవడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియా తన సొంత ప్రత్యేకమైన క్యాలెండర్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. ఈ క్యాలెండర్ 2012లో కిమ్ ఇల్ సుంగ్ పుట్టుకపై ఆధారపడి ఉంటుందన్నమాట. మనకు క్యాలెండర్ ఉంటుంది కదా, మన క్యాలెండర్ ఎలా ఉంటుందంటే మనకు క్రీస్తు చనిపోయిన తర్వాత ఉంటుందన్నమాట. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటాం కదా, అలాగే ఇక్కడ వచ్చేసేసి కిమ్ ఇల్ సుంగ్ పుట్టుక నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఉత్తర కొరియా దేశ నాయకులను వ్యక్తిత్వ ఆరాధన ప్రోత్సహిస్తుందన్నమాట. అంటే మనం మన దేవుణ్ణి వాళ్ళని కొలుస్తూ ఉంటాం కదా, కానీ ఇక్కడ మాత్రం దేశ నాయకులను మాత్రమే మనం కొలుస్తూ ఉండాలి, వాళ్ళనే ఆరాధిస్తూ ఉండాలన్నమాట. ఉత్తర కొరియాలో అత్యంత రెజిమెంటెడ్ విద్యా వ్యవస్థ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ దేశ నాయకులు ఉంటారు కదా, దేశ నాయకులకు సంబంధించిన బుక్స్ అయితే ఉంటాయి, వాళ్ళ చరిత్ర గురించి అయితే ఉంటుందన్నమాట. కంపల్సరిగా దేశ నాయకుల గురించి వాళ్ళ చరిత్ర గురించి అయితే అక్కడ పిల్లలకు చెప్పవలసి ఉంటుంది. మనకు ఇండియాలో ప్రసిద్ధమైన ఆటలు చూసుకున్నట్లయితే క్రికెట్ ఎక్కువగా ఆడతారు, అలాగే హాకీ, ఫుట్బాల్, వాలీబాల్, చెస్, అలాగే టెన్నిస్ ఇవి ఆడుతూ ఉంటారు కదా. సో ఇవి ప్రసిద్ధి చెందిన గేమ్స్ అనమాట మన ఇండియాలో. అలాగే ఉత్తర కొరియాలో చూసుకున్నట్లయితే సింక్రోనైజ్డ్ డాన్స్ అని ఉంటుంది అనమాట. సో అది ఒక గేమ్ గా వాళ్ళు ఆడడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ జిమ్నాస్టిక్ అనేది బాగా అభివృద్ధి చెందిందని మనం చెప్పవచ్చు అనమాట. ఉత్తర కొరియాలో అభివృద్ధి చెందిన రైలు వ్యవస్థ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ రైలు వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ రోడ్లు మనం చూసుకున్నట్లయితే సరిగ్గా ఉండవు అనమాట. సో మన దేశం లాగానే ఉండుంటాయి అనుకుంటా. అక్కడ ప్రపంచంలో అత్యంత పేద దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటనమాట. ఆ దేశ తలసరి జీడిపి $2,000 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. మనకు రూపీస్ ఎలా వాడుకుంటామో అలాగే ఉత్తర కొరియా కూడా ఒక అధికారిక కరెన్సీ అయితే ఉందన్నమాట. అయితే వీళ్ళు ఎక్కువగా లావాదేవీలు అనేది ఆ కరెన్సీ ద్వారా చేయరు, విదేశీ కరెన్సీ ద్వారా మాత్రమే చేయడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియాలో తక్కువ స్థాయిలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కలిగి ఉందన్నమాట. జనాభాలో కొద్దిమంది మాత్రమే ఇంటర్నెట్ అయితే కలిగి ఉండడం జరుగుతుందన్నమాట. అంటే మనలాగా ఇంటర్నెట్ అనేది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం అయితే కలిగిస్తుంది అనమాట ఉత్తర కొరియా అభివృద్ధి చెందిన సైబర్ వార్ఫేర్ కలిగి ఉందన్నమాట. ఇవి ఇతర దేశాలపై సైబర్ అటాక్ చేస్తున్నాయని కొన్ని ఆరోపణలు అయితే ఈ దేశం పైన ఉందన్నమాట. ఈ దేశం యొక్క పెద్ద విగ్రహాలు, స్మారక చిహ్నాలను అయితే ఇది కలిగి ఉంది. ఈ దేశంలో నాయకులకు విప్లవాత్మక హీరోలుగా వర్ణించడం జరుగుతుందన్నమాట. సో ఈ దేశంలో ఉండే నాయకులే ఇక్కడ హీరోలు, ఈ దేశంలో ఉండే నాయకులే ఇక్కడ దేవుళ్ళు, వాళ్ళనే ఆరాధించాలి, వాళ్ళనే పూజించాలన్నమాట. ఉత్తర కొరియా ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం అయితే కలిగి ఉందన్నమాట. దీని పేరు వచ్చేసి రన్ గ్రాడవ్ మేడే స్టేడియం అనమాట. సుమారు ఈ స్టేడియంలో ఎంతమంది కూర్చోవచ్చు అంటే 150,000 మంది కూర్చోవడానికి సామర్థ్యం అయితే ఈ స్టేడియం అయితే కలిగి ఉందన్నమాట. ఈ దేశం యొక్క జాతీయ వంటకం క్రిమ్చి. ఇది మసాలాతో పులియబెట్టిన కూరగాయల వంటకం అనమాట. ఉత్తర కొరియాలో అభివృద్ధి చెందిన సినీ పరిశ్రమ కూడా కలిగి ఉందన్నమాట. ఇందులో ప్రచార చిత్రాలు, డాక్యుమెంటరీలు మాత్రమే
తీయడం జరుగుతుందన్నమాట. రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రచార చిత్రాలు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటరీలు తీయడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియాలో అత్యంత అభివృద్ధి చెందిన రసాయనిక పరిశ్రమ అయితే కలిగి ఉందన్నమాట. ఇందులో ఎరువులు, ప్లాస్టిక్లు మరియు ఇతర రసాయనాలను ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది ప్రపంచంలో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తిదారుల్లో ఉత్తర కొరియా కూడా ఒకటైనమాట. ఉత్తర కొరియా అభివృద్ధి చెందిన నౌక నిర్మాణం అయితే కలిగి ఉందన్నమాట. ఇక్కడ కార్గో షిప్లు, ఫిషింగ్ నాళాలు మరియు సైనిక నౌకలను అయితే ఇక్కడ నుంచి తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియా సాంప్రదాయ కొరియా నిర్మాణానికి ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ వంగిన పైకప్పులు మరియు క్లిష్టమైన చెక్కలు అయితే వీళ్ళైతే తయారు చేయడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియా అక్షరాస్యత మనం చూసుకున్నట్లయితే దాదాపు 100% అయితే ఉంటుందన్నమాట. 5 నుంచి 16 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాలన్నమాట. ఈ దేశ మిలిటరీ ప్రపంచంలో అతిపెద్ద వాటిలో ఒకటిగా మనం చెప్పవచ్చు. ఉత్తర కొరియా సొరంగ వ్యవస్థను అయితే కలిగి ఉందన్నమాట. ఇది సైనికుల కోసం మాత్రం ఉపయోగపడదు. ఇది ఇక్కడ అతిపెద్ద ఉద్యానవనాలు అయితే ఉన్నాయన్నమాట. వాటి పేర్లు వచ్చేసేసి బెంకుడు మౌంటైన్ నేచురల్ రిజర్వ్, కుమ్ గాగ్వాన్ నేచురల్ రిజర్వ్, వీటి పేర్లు అనమాట. ఐక్యరాజ్య సమితిలో సభ్యులు కాని కొన్ని దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటనమాట. ఉత్తర కొరియాలో బాస్కెట్బాల్, ఫుట్బాల్ మరియు వెయిట్ లిఫ్టింగ్ అయితే ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఉత్తర కొరియా జాతీయ విమానాశ్రయ సంస్థ ఎయిర్ కొరియా అయితే వీళ్ళకైతే ఉందన్నమాట. ఉత్తర కొరియాలో కఠినమైన దుస్తులు కూడా అయితే ఉంటుందన్నమాట. పురుషులు అయితే సూట్లు ధరించాలి, మహిళలు అయితే నిడంబరమైన దుస్తులు అయితే ధరించాలన్నమాట. అంటే వాళ్ళ ఇష్టం వచ్చిన దుస్తులు వాళ్ళైతే ధరించవచ్చు, కానీ పురుషులకు మాత్రం స్పెషల్ కోడ్ అయితే ఉంటుందన్నమాట. ఉత్తర కొరియాలో ప్రయాణం చేయాలంటే కఠినమైన ఆంక్షలు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ విదేశీయులు తిరగడానికి అన్ని సమయాల్లో ప్రభుత్వ మార్గదర్శిని అయితే అవసరం ఉంటుంది. ఉత్తర కొరియాలో అత్యంత అభివృద్ధి చెందిన ఏరోస్పేస్ పరిశ్రమ కలిగి ఉందన్నమాట. ఇది సైనిక విమానాలు మరియు క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మీడియాపై కఠినమైన నియంత్రణకు ఇది ప్రసిద్ధి చెందిందనమాట. ఉత్తర కొరియా అన్ని వార్తాపత్రికలు మరియు టెలివిజన్ స్టేషన్లు ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి అన్నమాట. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఉత్తర కొరియా కూడా ఒకటనమాట. ఇది ఎప్పటికీ తన వ్యవసాయ రంగంలో సాంప్రదాయమైన పద్ధతులు అయితే ఫాలో అవుతుంది. వీళ్ళు అఫీషియల్గా వాడాలంటే ఫ్యాక్స్ లాంటి యంత్రాలను ఇక్కడ వాడడం జరుగుతుంది అనమాట. మనం ఫ్యాక్స్ అనేది మారిపోయి కొద్దిగా అప్డేట్ అవ్వడం జరిగింది కదా, కానీ ఫ్యాక్స్ ఎప్పటికీ కూడా వాళ్ళు ఉపయోగిస్తూనే ఉన్నారనమాట. వాళ్ళు అయితే ఎప్పటికీ అప్డేట్ అవ్వలేదు. మతం పైన కఠినమైన ఆంక్షలు అయితే ఈ దేశంలో ఉంటాయి అన్నమాట. అలాగే దేశంలో ప్రసిద్ధి చెందిన మతాలు ఉంటాయి కదా, ఆ మతాలు అయితే ఇక్కడ పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏ మతం అయితే ఉంటుందో ఆ మతాన్ని అందరూ ఫాలో అవ్వాలన్నమాట. వేరే వేరే దేశాల నుంచి కొన్ని ప్రసిద్ధి చెందిన మతాలు ఉంటాయి కదా, వాటిని అయితే వీళ్ళు పూర్తిగా నిషేధించడం జరుగుతుంది. ఉత్తర కొరియా సరిహద్దులో అతిపెద్ద సంఖ్యలో ఫిరంగి, క్షిపణి సైట్లు అయితే ఉంటాయి అనమాట. దేశంలోని బొగ్గు మరియు జల విద్యుత్పై ఎక్కువగా దృష్టి సాధించడం జరుగుతుంది అనమాట. విదేశీ మీడియాపై కఠినమైన ఆంక్షలు అయితే ఈ దేశంలో ఉంటాయి అనమాట. చాలా విదేశీ సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు మరియు సంగీతాన్ని ఇక్కడ నిషేధించడం జరుగుతుంది. అంతర్జాతీయ వాణిజ్యంపై కఠినమైన ఆంక్షలు అయితే ఇది కలిగి ఉందన్నమాట. ఎగుమతులు, దిగుమతులు ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి అన్నమాట. అంతర్జాతీయ ప్రయాణానికి కఠినమైన ఆంక్షలు అయితే ఇది కలిగి ఉందని మనం చెప్పవచ్చు అనమాట. అందుకే చాలా మంది పౌరులు ఈ దేశం విడిచి బయటకు రాలేకపోతున్నారు. మానవ హక్కులు పెద్దగా ఇక్కడ అమల్లో ఉండవు అనమాట. మనకు హ్యూమన్ రైట్స్ ఉంటాయి కదా, ఆ హ్యూమన్ రైట్స్ అనేది ఇక్కడ అంతగా అమల్లో ఉండవు అనమాట. ఇది మనకు నార్త్ కొరియాకి సంబంధించిన ఫ్యాక్ట్స్ అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.